నమస్కారం సార్. నా పేరు ఖాదరునిసా. మా నాన్న పేరు మహాభాష. మా అమ్మ పేరు హబీబునిసా. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మా నాన్న పనికి వెళ్ళారు సార్. అక్కడ కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. మా అమ్మకి 2 కిడ్నీలు చెడిపోయాయి. డయాలసిస్ వచ్చింది. కాలు చేయి 2 పడిపోయాయి. మంచంలోనే ఉన్నారు. నేను ఏ పనికి వెళ్ళలేము సార్. మా అమ్మ అయినా బాగుంటే మా అమ్మ అయినా పనికి వెళ్ళి మమ్మల్ని సాకేది. మా అమ్మ కూడా పనికి వెళ్ళలేని పరిస్థితి. నేనైనా వెళ్దామంటే నేను ఆడపిల్లనని ఎవరు. మా తమ్ముడు చిన్న పిల్లడు, ఇప్పుడే 10th క్లాస్ రాశాడు ఎగ్జామ్స్. వాడేమన్నా పనికి వెళ్దామంటే వాడు చిన్న పిల్లడు, ఏ పని చేయలేడు. ప్లీజ్ సార్, మాకు ఏదైనా దారి చూపించండి ప్లీజ్ సార్. సార్, ఇది వీడి కుటుంబ పరిస్థితి, వీరి దీనగాథ. కుటుంబ పెద్ద ఎవరైతే కుటుంబాన్ని పోషించాలో కుటుంబ పెద్ద చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆవిడికి 2 కిడ్నీలు చెడిపోయేసి రెండవది పారాలిసిస్ వచ్చి మంచం మీద నుంచి లేయలేని పరిస్థితి మీరు గమనించవచ్చు. పాస్ కూడా మంచం మీదనే జరుగుతూ ఉంది, బాత్రూమ్ కూడా మంచం మీదనే జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మా రూట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మేము అడుగుతున్నాము. ఆ పాప కూడా పనికి ఎందుకు వెళ్ళలేకపోతుందంటే ఆ తల్లికి సేవ చేసుకునేదానికి ఆ పాపకి సరిపోతుంది. అదేవిధంగా పిల్లవాడు చిన్నవాడు, ఆమెకు 2 కిడ్నీలు చెడిపోవడం వలన ఆమె ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. వీరు రోడ్డు పక్కన ఒక పోరంబోకు స్థలంలో ఒక గుడిసెలో కాపురం ఉంటున్నారు. మీరు ఇంటి పరిస్థితులను మీరు గమనించవచ్చు. దయచేసి ఈ కుటుంబానికి మీరు ఏదైనా ఆర్థికంగా కావచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా వచ్చి వాళ్లను చూసి పరామర్శించి మీరేదన్నా కూడా వారికి సహాయం చేస్తారని చెప్పి మా రూట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అడుగుతున్నాం సార్. వారి కుటుంబ పరిస్థితుల్ని ఇప్పుడు మీకు చెప్పాము. అదేవిధంగా వారు ఉంటున్నటువంటి ఇంటి వాతావరణం అది మీరు గమనించవచ్చు. వారు రోడ్డు పక్కన ఒక పోరంబోకు స్థలంలో ఉన్నారు. ఇది వచ్చేసి కొడవలూరు అనే ఒక ఊరు. ఈ ఊరు రాజుపాలెం అనే ఒక ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు గమనించవచ్చు రాజుపాలెం. ఈ రాజుపాలెం అనే ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ కొడవలూరు అనే ఊరుంది. ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న గుడిసెలో వీరు ఉంటున్నారు. వీరి కుటుంబానికి మీరు ఏదన్నా ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని చెప్పి ఫేస్బుక్ ద్వారా మేము మా రూట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.